బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో హాట్ కామెంట్స్ చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కేసీఆర్ సొంత ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి పంపుతున్నారని ఆరోపించారు. అవినీతి నుంచి బయటపడేందుకు కేసీఆర్ కాంగ్రెస్ కు సహకరిస్తున్నాడని ఫైర్ అయ్యారు బండి. తెలంగాణ ప్రజల ఏకైక గ్యారంటీ ప్రధాని మోదీ అని చెప్పారు సంజయ్. శంషాబాద్ లో జరుగుతున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో పాల్గొన్నారు కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు. శాసనసభ్యులు పోతున్నంటే కేసీఆరే ఇలా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీకి పంపుతున్నాడు. ఈ తెలంగాణ రాష్ట్రంలో అయితే బీఆర్ఎస్ పార్టీ ఉండాలి, లేకుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉండాలి. భారతీయ జనతా పార్టీ కనుక తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మనకు పుట్టగతులు ఉండవు. ఈ అనేక సంవత్సరాలు అనేక పర్యాలు భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది. మా అవినీతి బండారం బయట పెడతారన్నటువంటి భయంతో ఈ రెండు పార్టీలు ఒకటే డ్రామాలు ఆడుతూ ఇలా తెలంగాణ ప్రజలను ఇలా అయోమయానికి గురి చేస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నిలుస్తున్న ప్రభుత్వం కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కాబట్టి ఎక్కడ చూసినా కూడా ఈ దేశం సుభక్షంగా ఉండాలంటే, ఈ దేశం కాపాడబడాలంటే, ఈ దేశం రక్షింపబడాలంటే, ఈ దేశంలో పేదల బతుకులు బాగుపడాలంటే ఇలా నరేంద్ర మోడీ గారే దేశ ప్రధానిగా ఉండాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలు విశ్వసించారు. కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా చూడాలని చెప్పి ఏకైక లక్ష్యంతో మా ఓటు బీజేపీకి పార్లమెంట్ సభ్యులకు వేస్తే వాళ్ళు పోయి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడంలో వారు ఓటేస్తారని ఒక నమ్మకంతో మాకు ఓట్లేసి గెలిపించారు. ఇవాళ 8 మంది పార్లమెంట్ సభ్యులు గెలిపించారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం గురించి పార్లమెంట్లో చర్చ జరుగుతున్నది. ఏ ఎంపీని కలిసినా కూడా, ఏ మంత్రిని కలిసినా కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఏర్పడేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఎలాంటి అనుమానాలు లేదని చెప్పి ఇవాళ దేశంలో జాతీయ నాయకత్వానికి ఒక విశ్వాసం ఏర్పడేది.